గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం మొదలైన నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. లక్షలాది ప్రతిమలు గంగమ్మ ఒడికి చేరాయి. ఇప్పటికీ లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్బాగ్ వరకు విగ్రహాలు బారులు తీరాయి. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సరళలో రెండో రోజు కూడా నిమజ్జనం అయితే జోరు అందుకుంటున్నాయని చెప్పాలి. గణనాథుడి విగ్రహాలు అయితే ఇంకా కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నాయి. అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 2,65,000 పైగా వినాయకుడి నిమజ్జన విగ్రహాలు అయితే జరిగాయి. ఇప్పటికీ కూడా చూస్తే అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో అయితే మనకు హుసేన్ సాగర్ పైన మొత్తం ఇంకా కూడా సందడి నెలకొనే ఉంది. అయితే ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు రకరకాల వినాయకులని మాత్రం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే చేరుకొని వస్తున్నారు. నగరంలో ఎక్కడ కనిపించని విగ్రహాలన్నీ మనకు వినాయకుడి లంబోదరులు అయితే మనకు నగరంలో కనిపిస్తుంటాయి. అలాంటిది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక ఏజ్కి కూడా సంబంధం లేకుండా చాలా మంది ఈ గణేష్ చవితిని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాంటిది నిమజ్జనం కూడా నగరంలో చూసి అయితే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటు ఒక వైపు డీజే సప్పులు, మరోవైపు డప్పుల సప్పులతో మాత్రం చిందులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా అయితే నిమజ్జనంని చేసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనతో అయితే కొంతమంది ఉన్నారు. ఒకసారి ఈ నిమజ్జనంకి సంబంధించి కూడా ఒకసారి అయితే వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అన్న చెప్పండి, నిన్న ఎప్పుడు స్టార్ట్ అయినారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఇప్పుడు ట్యాంక్ బండ్కి చేరుకోవడం మీకు ఎన్ని హవర్స్ పట్టింది? 5 o'clock అలా నిమజ్జనం స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. ఇంకా లైన్లోనే ఉన్నాము. ఇంకా 1 hour పడుతుంది అనుకుంటున్నాము. సో ఎట్లా చేసుకున్నారు నిమజ్జనం? అంటే ఇప్పుడు గణేష్ చతుర్థి ఫెస్టివల్ చూసి అందరు చాలా హైలో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా. కమింగ్ టు యూ, మీకు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు నిమజ్జనము? ఎన్ని డేస్ పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎన్ని డేస్ 11 days పూజ చేసి నిమజ్జనం చేయాలంటే బాధనే. అండ్ ఇది అందరికీ చిన్న కానీ పెద్ద కానీ అందరికీ ఈక్వల్గా విఘ్నేశ్వరుడు అంటే అందరికీ ఇష్టము. అండ్ ఇదొక అంటే అందరినీ యూనిటీకి, ఒక హిందువుల్లో యూనిటీ తెచ్చే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది మన ఇండియాలో. సో ఈ డెవోషన్తో మనం చేస్తాం కాబట్టి, చిన్నలు పెద్దలు అందరూ కలిసి చేస్తాం కాబట్టి ఇది అందరికీ ఇష్టము. అండ్ 11th day తీస్తే నిమజ్జనంకి వెళ్తుంటే అందరికీ బాధ కూడా ఉంటుంది. సో నిమజ్జనంకి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? హుసేన్ సాగర్ అవ్వచ్చు, లేదంటే మీరు ట్రావెల్ చేసిన రోడ్స్ నుంచి అయినా కానీ అరేంజ్మెంట్స్ అవ్వచ్చు. ఇటు పోలీసు కూడా అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు రంగంలో దిగి ఉన్నారు కదా, ఎలాంటివి జరగకుండా ఉండేందుకు కూడా. సో దాని గురించి పోలీస్ సైడ్ నుంచి అయితే ముందు జాగ్రత్తగా అంటే ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఫ్రమ్ జిహెచ్ఎంసీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్ అయితే ఓకే ఉంది. సో వాళ్ళంతా వాళ్ళు 100% ఇస్తున్నారు. బట్ విగ్రహాలు ఎక్కుతుండేసరికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ట్యాంక్ బండ్ దగ్గర చూసుకుంటే అయితే మనకు నగర వ్యాప్తంలో అయితే లక్షాది కొద్ది మంది అయితే నిన్న నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఇటు నిమజ్జనం చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు. అలాంటిది వేలాది కొద్ది విగ్రహాలు కూడా మనకు ఇక్కడ ఇప్పటికీ కూడా ఇంకా ట్యాంక్ బండ్ పైన కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి అవంచయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ఇప్పటికీ అప్పుడు వాళ్ళు భారీ బందోబస్తు అవ్వచ్చు. ఇటు సీసీ కెమెరాల మధ్యలో కూడా నిన్నటి నుంచి అయితే నిమజ్జనం కొనసాగుతుంది. ఇదే నిమజ్జనం ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వీకెండ్ అవ్వడంతో కూడా ఇంకా నిమజ్జనాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.